తిరుపతి వెళ్ళడానికి అయితే రాజమండ్రిలో 4 అయితే ఈవినింగ్ బస్ ఎక్కాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి అయితే సాటర్డే తిరుపతిలో రీచ్ అయిపోయాను అనమాట. అక్కడి నుంచి తిరుమలకి వెళ్ళి అక్కడ మాధవ నిలయంలో లాకర్ తీసేసుకొని లగేజ్ పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయ్యి అయితే 8 గంటలకి అయితే ప్రత్యేక దర్శనంకి అయితే వెళ్ళాను అనమాట. కాకపోతే అక్కడ 10:30కి దర్శనానికి విడిచిపెట్టారు. 10:30కి ఇంకా మొబైల్ ఇచ్చేస్తాననేసి మా ఆయన ఫోన్ చేసి చెప్పాను. 11:30 కల్లా లడ్డు కౌంటర్ దగ్గర ఉన్నాను, ఎన్ని లడ్డూలు తీసుకోమంటామని అయితే అని అడిగాను అనమాట. అసలు 1 అవర్లో దర్శనం ఎలా అయిపోయిందని మా ఆయన అయితే షాక్ అయ్యారు. ఎందుకంటే సాటర్డే ప్లస్ ఇప్పుడు సమ్మర్ కూడా కదా, స్టూడెంట్స్ కూడా ఎక్కువ వస్తున్నారు కదా, ఇంకా అంత చాలా ఎక్కువ మంది భక్తులు ఉంటారు కదా, ఎలా అయిందనేసి. కానీ నిజంగా నాకు స్వామివారు అనుగ్రహం ఉన్నట్టు అనమాట. ఇంకా ఈ వెంటనే అయిపోయింది దర్శనము, 1 అవర్లో అయిపోయింది. ఇంతకుముందు మేము చాలాసార్లు దర్శనానికి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ 6 టైమ్స్ అయితే దర్శనానికి వెళ్ళాము. అప్పుడు కూడా కంపార్ట్మెంట్లో ఒక 20 మినిట్స్ అని పెట్టేవారు. కాకపోతే ఈసారి అయితే 1 మినిట్ కూడా కంపార్ట్మెంట్లో ఉంచలేదన్నమాట. డైరెక్ట్ దర్శనానికి పంపిస్తారు. చాలా తొందరగా చాలా బాగా దర్శనం అయితే స్వామివారిది.